హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే ప్రతాపరుద్ర సింగరాయ జాతరకి అయితే మనమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మీకైతే జాతర మొత్తం చూపిస్తా. మనమైతే ఇప్పుడు ఆ గుట్ట అవతలకి వెళ్ళాలి. ఆ గుట్ట అవతల జాతర అనేది జరుగుతుంది. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అయితే వెళ్తూ ఉన్నారు. ఫుల్ మంది చూసిలే ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచి అయితే చాలామంది అయితే వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడైతే స్నానం చేయడం అయితే మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది చాలా ఊళ్ళలో నుంచి అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసిలే ఫ్రెండ్స్, గుట్ట అవతలనే జాతర జరుగుతుంది. మనం ఇక్కడ ఈ గుట్ట దాటేసుకొని అంటే దాని అవతలకి వెళ్ళిపోతే అక్కడనైతే జాతర జరుగుతుంది. మీకైతే జాతర ఎలా జరుగుతుంది, ఎంత బాగా జరుగుతుందో మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా జాతరని. ఘోరంగా మట్టి రోడ్డు అవుతున్నది, మొత్తం లొక్కలు అవుతున్నది. ఈ నుంచి నేనైతే ఒక అడ్డం కూడా పడిపోయినా, అంటే పడపోయినా. ఇక్కడికైతే స్టాప్. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత మంది వస్తున్నారు, ఫుల్ మంది. మనం అక్కడ బండి పెట్టి అయితే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. లోపలికి బండి అయితే అలో లేదంట. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు అయితే అందరు బండి మీద వెళ్ళి, కానీ ఇప్పుడైతే అన్ని బండ్లు అక్కడనే ఆపేస్తున్నారు. అక్కడ బండి పెట్టి అయితే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. గుట్టల మధ్యలో మీకు అక్కడ చూపెట్టిన గుట్ట ఇదే, దీని అవతల జాతర జరుగుతుంది. ఇక్కడైతే ఘోరంగా ఉన్నది. గుట్ట మీకు ఎక్కాలి. గుట్ట మీదకి ఎక్కడైతే ఘోరంగా కట్ట ఉన్నాయి బాబు. ఫుల్ మంది. బండి మీద మంచిగా ఉండు. ప్రొద్దున్నే తల వేసారు కానీ ఇప్పుడైతే లేదు కదా. బండి మీద ఈజీగా ఉండు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ వస్తున్నారు. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అన్నదానం చేస్తారంట. అన్నదాన కార్యక్రమానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ. ఇక్కడ చిన్న గుడి, అంటే పుట్ట, వెళ్ళమ్మ అన్నట్టు. పెట్టిన గుట్టనైతే దాటేసినాం. ఇంకెంత లోపలికి ఉన్నదో యాస్ట్ వస్తుంది నడిచేసరికి. అయితే మరి ఇంత దూరం ఉంటుంది అనుకోలే అసలు నేను. ఎక్కడో లెక్కనే కూర్చొని వస్తాను. తిరుపతికి నడిచినట్టు అవుతుంది. తిరుపతి మెట్లు నడితే ఎట్లా కూర్చొని నడుచుకుంటూ పోతామో గట్లా అవుతుంది. కాసేపు అడ కూర్చొని కాసేపు వేసుకుంటూ బాగా లోపలికి ఉంది ఫ్రెండ్స్. లోపలికి అయితే ఘోరంగా లోపలికి ఉన్నది. చుట్టూ అంటే అడవి మొత్తం. ఇప్పుడే వస్తాను కదా తమ్ముడు, మెల్లగా. ఇంతమంది ఉన్నారు అనుకోలే, బాగా మంది ఉన్నారు. పోతాను. ఎప్పుడు వస్తారా? ఏమైంది? అడ్డం పడ్డదా? పాప అమ్మకి దెబ్బ తాకినట్టున్నది, అడ్డం పడ్డది. పాప అమ్మకి దెబ్బ తాకింది. మెల్లగా లోపలికైతే వచ్చినాం. చూసి ఎంత మంది ఉన్నారో. తిరుపతి మెట్లన్నీ ఎక్కి తిరుపతి స్వామిని చూస్తే ఎంత ఆనందమైందో ఇక్కడ ఈ మందిని చూసినాక అంత ఆనందమైంది. అవో
సింగరయ్య జాతరకి అయితే నేనైతే ఫస్ట్ టైం రావడం. భలే ఉన్నారు లోపల గుట్టల మధ్యలో. ఇక్కడ ఇంకా అండుకొని తింటున్నారు మంచిగా. అసలు ఈ బొమ్మలు ఇవన్నిటికి ఎట్లా పట్టుకొచ్చి గిన్నెగాను. ఒక్కరోజు జాతరకి ఇవన్నీ పాప ఎన్ని రోజుల నుంచి మోసుకొచ్చిల్లో, నిన్నటి నుంచో మరి మొన్నటి నుంచో. కానీ ఇసుకనైతే భలే ఉన్నాయి సన్నగా. పీకల సౌండ్ ఉన్నది మొత్తం. ఇక ఎంతమంది పోదాం పగ్గబండే మీరికి. భలే ఉన్నారు. తిరుపతి దేవుడు కూడా ఇట్లనే గుట్టల మధ్యలో ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూసినట్టు అనిపిస్తుంది. కానీ తిరుపతి కూడా అంటే తిరుపతి దేవస్థానం కూడా ఇట్లా గుట్టల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ సింగరాయ జాతర కూడా ఇట్లా గుట్టల మధ్యలో జరుగుతుంది. ఎంతమంది ఉన్నారో చూడండి. ఫుల్ మంది భలే ఉన్నది ఇక్కడైతే. ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి చూసి మీకు కనబడుతున్నాయి. నేను కొంచెం దగ్గర దాకా వెళ్ళి అయితే చూపిస్తా వాటర్ని. ఆ వాటర్లో స్నానం చేస్తే మాత్రం దురదలు అన్నీ పోతాయని అయితే నాకు తెలుసు. అంటే తెలిసినంత వరకు అయితే ఆ వాటర్లో స్నానం చేస్తే మనకి చర్మానికి ఏం రోగాలు ఉన్నా దురదలు ఉన్నా అవన్నీ అయితే పోతాయని అయితే అంటారు. నీళ్ళు నేను చెప్పిన ఇందాక, ఇందులో స్నానం చేస్తే మన చర్మానికి ఎన్ని రోగాలు ఉన్నా దురదలు ఉన్నా పోతాయంట. అంటే నాకు తెలిసినంత వరకు అయితే అదే. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కొంతమంది ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఈ గుట్ట మీకెళ్ళి ఇటు నుంచి దిగుతూ ఉన్నారు. ఇదే దేవుడు మాత్రం అటు లోపలికి అటు సైడ్ ఉంటాడంట. చూడండి అసలు ఇన్ని బొమ్మలు అసలు ఇక్కడ దాకా ఎట్లా తీసుకొచ్చిలో. కాకపోతే వీటి ధరలు మాత్రం అద్దరిపోతాయి. ఇక అక్కడ నుంచి అయితే ఇక మా ఉస్నాబాద్ వాళ్ళు కలిసిళ్ళు. మంచిగా చేస్తాను కదా. మెల్లగా నేను అత్తమ్మ ఉత్సవం ఇక్కడ కలిసిండు. మా వాళ్ళు వచ్చి ఉత్సవా నుంచి
ఒక అద్దము దువ్వెలు మొత్తం మేకప్ సామాన్ పట్టుకొచ్చి కానీ వండుకొని తిందామనేది ఒక్కళ్ళు తీసుకురాలేదు. వీళ్ళందరూ వాళ్ళు సకినాలు కూడా తెచ్చుకున్నారు. హాయ్ చెప్పు అక్క, పెద్దమ్మ హాయ్ చెప్పు. చెప్పు చెప్పు నాని ఇక్కడ హాయ్. వీళ్ళంతా నుంచే ఆ దేవుడు ఉన్న దగ్గరికి వెళ్తారు, అంటే గుడి దగ్గరికి. అక్కడ అటు సైడ్ ఏమో స్నానాలు, ఇటు సైడ్ నుంచి ఇటేమో గుడి దగ్గరికి. చాలా క్యూ ఉందంట. వెళ్తే మాత్రం సాయంత్రం దాకా అయితే ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్తున్నారు కదా, అక్కడి నుంచే దేవుని దగ్గరికి వెళ్ళడం. అటు కన్నా ఇటు సైడ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అటేమో చిన్న చిన్న వాటర్ ఉంటే ఇటు సైడ్ చూడండి ఎంత పెద్ద ఉందో నది అయితే, అంటే వాగు. సూపర్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. ఇటు సైడ్ చేస్తే బాగుండి అనిపించింది, అంటే ఇందులో మునిగితే స్నానం చేస్తే మంచిగా అనిపించింది. ఇటు సైడ్ వల్ల సూపర్ ఉంది. అందులోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తున్నారు కదా, అందులోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలన్నట్టు. ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి. ఇదంతా అయితే సూపర్గా ఉన్నది, నాకైతే మస్తు నచ్చింది. ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ ఒక్కరు కూడా ఉండరు ఇక, ఎందుకంటే సాయంత్రం వరకే జాతర జరుగుతుంది. చూసిలే ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఈ చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇది సింగరయ్య జాతర గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అయితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ జాతరకి అయితే రాండి. ఇక్కడైతే అద్దరిపోతుంది. డైరెక్ట్గా చూస్తే మాత్రం నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా ఈ గుట్టెక్కి ఇక్కడ నుంచి ఇదంతా చూస్తూ ఉంటేనైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. వాళ్ళందరూ అయితే దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకొక 3-4 గంటలు పడుతుందంట మనం ఈ టైంకి వెళ్తే. మేము ఇప్పుడైతే 1-1:30 2 అవుతుంది. ఈ టైంకి వెళ్తే ఇంకొక 3-4 గంటలు పడుతుందంట. 2-3 గంటలు అవుతుందా? అన్ని గంటలు అయితే కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడనే కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎందుకంటే అంత దూరం వెళ్ళలేక ఇక్కడనేనైతే కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. ఇగో అక్కడ ఇంకొచ్చేసి ఇక్కడ వాళ్ళు అక్కడనే కొబ్బరికాయలు కొట్టయితే ఇక్కడనే మొక్కులు చెప్పుకుంటున్నారు. లోపలికి దేవుని దగ్గరికి వెళ్ళడం అయితే చాలా దూరం అంట ఫ్రెండ్స్. అందుకే ఎక్కడో అక్కడనే కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా మంచిగా వండుకొని తినడం అయితే నాకైతే చాలా నచ్చేసింది. చూసిగా ఫ్రెండ్స్, ఇదే ప్రతాప రుద్ర సింగరయ్య జాతర ఎంత బాగా జరుగుతుందో. ఇక్కడనైతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం వచ్చి ఇక్కడనైతే మంచిగా స్నానాలు అయితే వేస్తే, మెయిన్ ఇక్కడ వచ్చేసి అయితే స్నానం చేయడమే. ఇక్కడే స్నానం చేసి ఇక్కడే ముక్కలు పెట్టుకుంటారు. మనం ఇంకా దర్శనానికి వెళ్ళాలంటే ఇంకొక 3 గంటల సమయం పడుతుందంట. చాలా దూరం ఉంటుందంట లోపలికి అయితే. ఇక అంత దూరం అయితే నడవడం అయితే మళ్ళీ మన వల్లనైతే కాదు కదా. ఇక్కడే మనం అయితే స్నానాలు చేసుకున్నాం, ముక్కలు అయితే అప్పైపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోతో ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చూసిగా వీడియో చూడండి ఎంత మంది ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్.